ఓం నమ శివాయ. నేను ఆత్మను, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, శివ పరమాత్మ నాకు టీచర్. శివ పరమాత్మ అవ్యక్త మురళిలో బాబా సమానంగా సఫలతామూర్తిగా అయ్యేటందుకు సర్వుల పట్ల శుభభావన అన్న శీర్షికతో 14/7/74 చెప్పిన మధుర వాక్యాలు. సఫలత సితారగా తయారు చేసేటువంటి మరియు సంపూర్ణ లక్ష్యం యొక్క ప్రాప్తిని ఇచ్చేటువంటి ప్రతి ఆత్మని శుభచింతకుడైన మన శివయ్య భూమిపై ఉన్న తన ఆత్మిక సితారల రూపీ పిల్లల సమ్ముఖంలో ఈ విధంగా తెలిపారు. 3 రకాల సితారలు ఉన్నారు. వారే సఫలతా సితారలు, అదృష్ట సితారలు, ఆశా సితారలు. మన శివ పరమాత్మ రచయిత అయితే మనం మాస్టర్ రచయితలు కదా. మన రచనతో రాజధానిని తయారు చేసుకుంటున్నాం. శక్తులలో భక్తులు వేరువేరుగా ఉంటారు. శ్రేష్ఠ ఆత్మల ద్వారా ప్రాప్తులు అనుభవం చేసుకున్న సమీప ఆత్మలు అనుభవి ఆత్మలు. మన శివయ్య వారసులుగా ఉన్న ఉన్నత కుటుంబానికి అంటే భవిష్య రాజ్య వంశాన్ని తయారు చేసుకుంటారు. వారే జ్ఞానం మరియు యోగం యొక్క ప్రాప్తిని పొందే పురుషార్థిగా ఉంటారు. వారు మర్యాదపూర్వకమైన జీవిత లక్ష్యంగా ధారణ మరియు ఈశ్వరీయ సేవకు సహయోగిగా ఉంటారు. వారు ఆశీర్వాదాలు, శక్తులు, కృప, బలం మరియు దృష్టిని పొందేవారుగా ఉంటారు. శివ పరమాత్మ చెప్తున్నారు, సితారలలో మొదటి కొద్ది సితారలు సఫలతా సితార. బాబ్దాదా జ్ఞాన దర్పణం ద్వారా 3 స్థితులను సాక్షాత్కారం తయారు చేశారు. సఫలతా సితారల గుర్తు సఫలత యొక్క దృఢత, నిశ్చయం. ప్రతి మాటలోనూ విశేషతతో, నిశ్చయ బుద్ధితో, ఈశ్వరీయ నషాతో ఉంటారు. శక్తిశాలి మాటలతో, సమర్థ కర్మలతో అనేక ఆత్మలకు దారి చూపించేందుకు నిమిత్తంగా అవుతారు. వారి ప్రతి కర్మ అనేకులకు మార్గదర్శకంగా తయారవుతుంది. వారి ప్రతి కర్మ అనేక ఆత్మలకు శిక్షణగా, వారి సంకల్పం, మాట, కర్మ సంతుష్టంగా, సదా హర్షితంగా ఉంటారు. ఇటువంటి సఫలతామూర్తులతో అందరూ సదా సంతుష్టంగా ఉంటారు గనుక వారికి ప్రత్యక్ష ఫలం కనిపిస్తుంది. వీరి సాంగత్యంతో అందరూ సదా హర్షితంగా అవుతారు. ఎలా అయితే సూర్యుని సమీపంగా వెళ్తే కిరణాలు పడుతూ ఉంటాయో, అలాగే సఫలతామూర్తి యొక్క హర్షిత కిరణాలు అందరి ఆత్మలపై పడతాయి. 2వ గుర్తు అదృష్ట సితారలు. వీరి గుర్తు వీరు శివ పరమాత్మకు స్నేహిగా, శివయ్యతో సర్వ సంబంధాలు రసనతో స్నేహిగా ఉంటారు. వారు స్మృతి రూపంలో ఉంటూ శివ చరిత్రను వర్ణన చేస్తూ ఉంటారు. స్నేహంతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటారు. వీరు ఒక్కరి సాంగత్యంలోనే సర్వబంధాలు నింపుకొనుచున్నందున సహయోగం లభిస్తుంది.
తద్వారా శ్రమ తక్కువ, ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. వారు నిరంతర శివ సాంగత్యంలో ఉన్నందున అఖండ మరియు స్థిర సంబంధాలు మరియు శివ యజ్ఞ సహాయకారిగా ఉంటారు. ఇది రెండవ స్థితి. మూడవ వారు ఆశా సితారలు. వీరికి సఫలత లభించని కారణంగా తప్పక చేస్తాం, తప్పక చేసుకుంటాం, తయారవుతాం అని ఆశ పెట్టుకుంటారు. విఘ్నాలతో భయపడుతుంటారు. కొన్నిసార్లు మహావీరులుగా అవుతారు. అప్పుడప్పుడు శివ కలయికతో శ్రమ చేసిన తరువాత కార్యం జమ అవుతుంది. ఇందు మూలాన వారు 3వ నెంబరుగా ఆశ వదలని కారణంగా అప్పుడప్పుడు బలహీనులవుతారు. శ్రీమతానుసారం వెళితేనే అంటే నేను ఎవరు, నా లక్ష్యం ఏమిటి అన్న జ్ఞప్తి పెట్టుకున్నప్పుడు, శివ స్మృతి పెట్టుకున్నప్పుడు తప్పక విజయీలవుతారు. బాబా సమానంగా అయ్యేందుకు, సఫలతామూర్తిగా అయ్యేందుకు 2 ధారణలు చాలా ముఖ్యము అని మన శివయ్య తెలుపుతున్నారు. సర్వాత్మల సంపర్కంలో సేవలో వస్తూ శుభభావన, శుద్ధ కామన పెట్టుకోవాలి అని చెబుతున్నారు. అంటే ప్రతి సంకల్పం, మాట మరియు కర్మలతో ఈ 2 ఉంటే, శుభభావన, శుద్ధ కామన చేస్తూ ఉంటే సఫలతా సితారలవుతారు. చిన్న చిన్న విషయాలలో కూడా ఇప్పుడే ఈ ఘడియలోనే సంపన్నం అవ్వాలన్న నియమం పెట్టుకోవాలి. మాస్టర్ సర్వశక్తివంతుల దృష్టి మరియు వృత్తి అత్యంత శక్తిశాలిగా ఉండాలి. సో శివపరమాత్మ చెప్పిన విధి మనన చింతన. సో అందరూ మనన చింతన చేస్తూ మురళిని మరొక్కసారి చదువుకుంటూ సఫలతామూర్తులుగా తయారవుతారని ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ.